రెడ్మీ నోట్ 13 సిరీస్ మన ఇండియాలోకి లాంచ్ చేశారు ఫైనల్గా. అది దీనికి ఉన్న హైప్ అయితే నార్మల్ క్రియేట్ అవ్వలేదు, ఒక వేరే రేంజ్లో క్రియేట్ అయ్యింది అనమాట. అండ్ వీళ్ళు అనుకున్నట్టే మనకి మంచి ప్రైస్ సిగ్నల్ తీసుకొస్తారు, మళ్ళీ నోట్ సిరీస్ మళ్ళీ రీబ్యాక్ అవుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసాం. కానీ బట్ డిసప్పాయింట్ చేసింది అనమాట ఈ నోట్ 13 సిరీస్ అనమాట. బేస్ వేరియంట్ అయితే కనుక బాగానే ఉంది, అంటే బేస్ మోడల్ వచ్చేసరికి హై మోడల్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్గా నోట్ 13 ప్రో ప్లస్ ఉంది కదా, దీన్ని మాత్రం 32,000 రూపాయలు తీసుకెళ్ళిపోయింది అనమాట. సాధారణంగా ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఐక్యూ నియో 7 ప్రో, OnePlus Nord 3 ఈ రెండు మొబైల్స్ లాంచ్ చేశారు. వాటినే ఏకి పడేశారనమాట. ప్రైస్ ఎక్కువైంది, అది తక్కువైంది, ఇది తక్కువైంది అని చెప్పి. ఇంకా దీన్ని ఏం చేయాలి మీరే ఆలోచించండి. ఇది నాకు తెలిసి ఆఫ్లైన్ మార్కెట్ అనుకుంటా. నోట్ సిరీస్కి మంచి మార్కెట్ ఉంది ఆఫ్లైన్లో వచ్చేసరికి. బట్ అంత ప్రైస్ బట్టి ఈ మొబైల్ కొనొచ్చా లేదు నాకైతే అర్థం కావట్లేదు. కానీ మన ఇండియాలోకి రెడ్మీ నుంచి 3 మొబైల్స్ లాంచ్ చేశారు. రెడ్మీ నోట్ 13, నోట్ 13 ప్రో, నోట్ 13 ప్రో ప్లస్. సో ప్లస్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఈ మొబైల్ గురించి మనం మాట్లాడదాం. దీని ప్రైస్ అయితే కనుక బేస్ వేరియంట్ మనకి 8GB 250GB మనకి 31,999కే వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ వర్త్ అంటే కనుక దీంట్లో ఉన్న స్పెక్స్ ఫస్ట్ మీరు చూడండి. మేజర్గా మాట్లాడితే దీని బ్యాక్ సైడ్ ఎక్కువ హైలైట్ చేస్తుంది, లెదర్ ఫినిష్తో వస్తుంది, డిజైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఒక యూనిక్గా అనిపిస్తుంది. కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, పంచుల డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకు 3 కలర్ 4 కలర్స్తో వస్తుంది. ఒకటి బ్లూ, బ్లాక్, వైట్ అండ్ లెదర్ మల్టీ కలర్స్తో మాట వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసరికి కెమెరా బంప్స్ కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి ప్రో ప్లస్లో వచ్చేసరికి. నెక్స్ట్ డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే ఇది 6.78 ఫుల్ హెచ్డి ప్లస్ 1.5K రిజల్యూషన్తో వస్తుంది. ఇది AMOLED డిస్ప్లేతో వస్తుంది, డాల్బీ అట్మాస్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సో ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది, చాలా పంచిగా కనిపిస్తూ ఉంటుంది. సో అండ్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి కర్వ్ డిస్ప్లే ఉందా లేదా అనుకుంటే కనుక మనకి 25 నుంచి ఫర్ ఎగ్జాంపుల్గా 21,000 నుంచి మనకి 30,000లో కర్వ్ డిస్ప్లే చాలా ఉన్నాయి. ఐక్యూ Z7 ప్రో ఉంది, వివో T2 ప్రో ఉంది, అండ్ ఇన్ఫిక్స్ మొబైల్ ఉంది, అండ్ మోటో మొబైల్ ఉంది. చాలా కంపెనీస్ మనకి తక్కువలో మనకి కనిపించినాయి అనమాట. అదే డిస్ప్లేతో పాటు కర్వ్ డిస్ప్లే అనమాట. కొంచెం మనకి రిజల్యూషన్ అనేది కొంచెం పెంచారు, 1.5Kతో వస్తుంది. అవన్నీ మనకి ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తాయి. కర్వ్ ప్యానెల్ అయితే కనుక మనకి నెంబర్ ఆఫ్ మొబైల్స్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో తక్కువగానే ఇంకా ఉన్నాయి అనమాట. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్ బ్యాక్ 200 మెగాపిక్స్తో వస్తుంది. మెయిన్ కెమెరా 1.7తో వస్తుంది. అపరేచర్ 8 మెగాపిక్సెల్, అల్ట్రా 2 మెగాపిక్సెల్, మ్యాక్రో, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్ ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెప్ ఉంటుంది, సెల్ఫీ 16 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ బాగానే ఉంటుందంటే కనుక బాగానే ఉంటుంది. శాంసంగ్ సెన్సార్ కాబట్టి మనకి డీటెయిల్స్ చాలా బాగా కనిపిస్తాయి. పర్వాలేదు, బాగానే ఉందన్నమాట కెమెరా క్వాలిటీ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రాసెసర్ మేటే ప్రాసెసర్ 7200 ప్రాసెసర్ ఆల్ట్రా అనమాట. ఇదే ప్రాసెసర్ మనం 20,000 తగిలించి ఆల్ట్రా తీసుకోవచ్చు. క్లాకింగ్ స్పీడ్ కొంచెం పెరుగు తప్ప కానీ ప్రాసెసర్లో మనకి ఎటువంటి మార్పు ఉండదు, సేమ్ ఒకలాగే ఉంటుంది. మీ గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు. ఓవర్ గేమ్స్ అయితే కనుక హ్యాండిల్ చేయలేదు, థ్రాట్లింగ్ ఉంటుంది, హీటింగ్ సమస్య కూడా ఉంటుందన్నమాట. 8GB ర్యామ్తో వస్తుంది, 250GB ఇంటర్నల్తో వస్తుంది. స్లాట్ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదు. 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 120 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. మేజర్గా మాట్లాడేది దీంట్లో 2 మార్పులు చేశారు. ఫస్ట్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్, సెకండ్ కర్వ్ డిస్ప్లే అండ్ డిజైన్. ఈ 2 ఎక్కువ మార్పులు చేశారు. మిగతా స్పెక్స్ అన్ని కూడా మనం ఇంతవరకు చూస్తూనే ఉన్నాం. ఇంతవరకు నోట్ సిరీస్లో వచ్చేసరికి దీని ప్రైస్ మనకి 32,000 ఉంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో వర్త్ అంటే కనుక నాకు తెలిసి ఈ మొబైల్ అంత వర్త్ కాదు. దీన్ని మొబైల్ ప్రైస్ మనకి 28,000 పెడితే కనుక కార్డ్ ఆఫర్తో 27,000 పెడితే కనుక మంచి మొబైల్ అవుతుంది. బట్ ప్రైస్ అయితే కనుక చాలా ఎక్కువైంది. మీకు ఆన్లైన్లో మీకు 31,000 ఉందనుకుంటే మాత్రం మీకు ఆఫ్లైన్ మీకు ఇంకొక 500 ఎక్స్ట్రా అయ్యి మనకి 33,000 రూపాయలకి వెళ్ళిపోతుంది అన్నమాట ఇంచుమించుగా. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి అంత మొబైల్ కాదు. ఇందులో మనకి IP68 వరకు తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం అనమాట. ఇప్పుడు నోట్ సిరీస్లో మనకి IP68 వాడడంతో మనకి ఏ మొబైల్ లేదు. IP54 ఉంది కానీ IP68 అయితే లేదు. సో ఇది తీసుకొచ్చారు. ఈ 4 చూపించి అంటే IP68, కర్వ్ డిస్ప్లే, పంచుల డిస్ప్లే, డిజైన్, ఈ 4 చూపించి మనకి 32,000 తీసుకొచ్చారు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఐక్యూ నియో 7 ప్రో మనకి 8 జనరల్ ప్రాసెస్తో వస్తుంది. మంచి కెమెరాస్ ఉంటాయి, మంచి డిస్ప్లే ఉంటుంది అందులో కూడా మనకి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే రెడ్మీ నోట్ 13 ప్రో. ఇది మనకి బేస్ వేరియంట్ మనకి 8GB 1GB స్టోరేజ్ మనకి 25,000కి వస్తుంది. ఇది కొంచెం చూడొచ్చు. మనకి కర్వ్ డిస్ప్లే ఒక్కటే ఉండదు కానీ మిగతా అన్నీ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా మనకి ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 1.5K రిజల్యూషన్తో వస్తుంది. ఇది AMOLED డిస్ప్లేతో వస్తుంది. కర్వ్ ప్యానెల్ కాదు, ఫ్లాట్ డిస్ప్లే అనమాట. డాల్బీ అట్మాస్, స్టీరియో స్పీకర్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. 200 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, సెల్ఫీ 16 మెగాపిక్సెల్. స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్తో వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్, గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ప్రాసెసర్ గుడ్. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చేసరికి 67 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. నాకు తెలిసి మీకు ఒక ఫ్లాట్ డిస్ప్లే పిక్చర్ అనే మాటే కానీ మిగతా అన్నీ కూడా సేమ్ మనకి ప్లస్కి ప్రోకి పెద్ద డిఫరెన్స్ అంటూ ఏమీ ఉండదు.
IP54తో వస్తుంది, AMOLED డిస్ప్లే ఉంటుంది, డాల్బీ అట్మాస్ ఉంటుంది. నాకు తెలిసి కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి, బ్యాటరీ కూడా బాగానే ఉంది. నాకు తెలిసి ఇది ఒక మంచి ప్రైసింగ్లో తీసుకొచ్చారు 25,000కి. చాలా మంచి మార్కెట్ అవుతుంది ఇదన్నమాట. ఇక నెక్స్ట్ మాట్లాడితే బేస్ వేరియంట్, బేస్ మోడల్ రెడ్మీ నోట్ 13. ఇది మనకి 8 తీసుకొచ్చారనమాట. స్టార్టింగ్ ప్రైస్ మనకి 100GB స్టోరేజ్తో వస్తుంది. ఇది చాలా మంచి మార్కెట్ అవుతుంది. ఇదివరకు మనకి రెడ్మీ నోట్ 12 అనే మొబైల్ మనకి సేమ్ ప్రైసింగ్ మీద తీసుకొచ్చారు. మంచి మార్కెట్ అయింది, చాలా మంచి ప్రాసెసర్, చాలా మంచి మొబైల్ అయింది. ఇప్పటికీ మంచి క్రేజ్ ఉందన్నమాట. ప్రస్తుతానికి ఆ మొబైల్ మనకి 13,000 రూపాయలకి కానీ ఒక 12,000కి వస్తుందన్నమాట. అదొక మంచి మార్కెట్ని ఆక్యుపై చేసింది. నాకు తెలిసి ప్రైస్ సెగ్మెంట్లో ఇది కూడా మంచి ఆక్యుపై చేస్తుంది అనమాట. ఇది కూడా సేమ్ మనకి డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఈ AMOLED డిస్ప్లేతో వస్తుంది, డాల్బీ అట్మాస్తో వస్తుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ మాత్రం ఇవ్వలేదు, కానీ డాల్బీ అట్మాస్ మనకు ప్రొవైడ్ చేశారు. మనకి లెవెల్ బాగా పెంచారని చెప్పి, అంటే సౌండ్ లెవెల్ బాగా పెంచారని చెప్పి మెన్షన్ చేశారు. డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. 100GB వస్తుంది. దీని మించి నాకు తెలిసి డిస్ప్లే క్వాలిటీ నాకు వేరే బ్రాండ్లో కనిపించలేదు. పోకో X6 కూడా రావచ్చు మళ్ళీ ఇదే డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. మీడియాటెక్ ప్రో 6080 ప్రాసెస్తో వస్తుంది, 6GB 100GB స్టోరేజ్తో వస్తుంది. 102 మెగాపిక్స్తో వస్తుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెల్ఫీ, 16 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఛార్జర్ కెపాసిటీ వచ్చరికి 30 ప్రొవైడ్ చేస్తారు. లాస్ట్ సిరీస్కి ఈ సిరీస్కి అంటే 12కి 13కి ఫ్రంట్ కెమెరా మార్చారు. ఇది కొంచెం మంచి విషయం అనమాట. 12లో మనకి 13 మెగాపిక్సెల్ ఇచ్చారే కానీ అంత పర్ఫెక్ట్గా మనకు సెట్ అవ్వలేదు. అది లో క్వాలిటీలో మనకి అంతగా రావట్లేదు. నేను వాడుతున్నాను. ప్రస్తుతానికి కొంచెం ఇంప్రూవ్ చేశారనమాట 16 మెగాపిక్సెల్ ఇచ్చి. ఇది కూడా మంచి ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చారు. ఈ 3 సిరీస్లో నాకు నచ్చింది రెడ్మీ నోట్ 13, నోట్ 13 ప్రో బాగా నచ్చింది, కానీ ప్లస్ అయితే కనుక డిసప్పాయింట్ చేసింది అనమాట. బట్ వీళ్ళు మాత్రం ఎక్కువ హైప్ చేసింది ప్లస్నే. 13 ప్రోని మనకి అసలు హైప్ చేయలేదు, అసలు మనకి స్పెక్స్ కూడా మనకి రివీల్ చేయలేదు. 13 ప్రో ప్లస్ అయితే కనుక బాగా రివీల్ చేశారు, మంచి హైప్ చేశారు. బట్ ఆ మొబైల్ మనకి 20 తీసుకొస్తారని చెప్పి నేను అనుకున్నాను, కానీ చాలా డిసప్పాయింట్ చేసింది ఈ మొబైల్ అయితే కనుక. ఇలాగైతే కనుక 13 సిరీస్కి నాకు తెలిసి మార్కెట్ ఉండదు. వీళ్ళు ఒకప్పుడు మంచి స్పెక్స్తో తీసుకొచ్చి మంచి ప్రైసింగ్ తీసుకొచ్చేవారు. బట్ ఇప్పుడు స్పెక్స్ బాగున్నాయి, కానీ ప్రైస్ మాత్రం వేరే లెవెల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అలాగే మీకు ప్రీవియస్ మోడల్ చూడండి, రెడ్మీ నోట్ 12 ప్రో అయితే కనుక 25 తీసుకొచ్చి మనకి దానికి మార్కెట్ లేకపోసరికి మనకి 21,000కి 22,000 రూపాయలకి ఆఫర్లు అయితే కనుక 8,000కి వచ్చే రోజులు ఉన్నాయన్నమాట. సో మీరే ఆలోచించండి. దాంట్లో మళ్ళీ 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సర్తో కూడా వచ్చింది. అన్నీ బాగుంటాయి అందులో వచ్చేసరికి. బట్ మార్కెట్ అనేది మనకి ఫస్ట్ మీరు హైప్ చేయకూడదు. హైప్ చేస్తే కనుక మనకు కూడా హైప్ ఉంటుంది. బట్ ప్రైస్ మాత్రం మంచి అగ్రెసివ్గా తీసుకురావాలి. తీసుకొస్తే 13 సిరీస్కి మంచి మార్కెట్ ఉంటుంది. బట్ ఇందులో అయితే కనుక నన్ను డిసప్పాయింట్ చేసింది ఇదైతే కనుక. నాకు తెలిసి రెడ్మీ నోట్ 13 అయితే కనుక 18,000, 17,000 కార్డ్ ఆఫర్తో. మనకి రెడ్మీ నోట్ 13 ప్రో అయితే కనుక 25 నుంచి 23,000 రూపాయలు కార్డ్ ఆఫర్తో. మనకు ప్లస్ అయితే కనుక 32,000 రూపాయలు కార్డ్ ఆఫర్తో 31,000 రూపాయలు. సో ప్రైజ్ అయితే కనుక బాగా హైప్ చేశారు. ఇవన్నీ మీరే ఆలోచించండి. నాకైతే కనుక డిసప్పాయింట్ చేసింది రెడ్మీ నోట్ 13 ప్రో సిరీస్ అయితే కనుక. ఈరోజు టాపిక్ ఇదనమాట. ఒకవేళ ఈ మూడిట్లో ఏ మొబైల్ కొనాలి అనుకుంటే కనుక మీరు ఎగ్జాక్ట్గా 20,000 ఉన్నాయి అనుకుంటే కనుక 13 తీసుకోవచ్చు. మీకు కొంచెం అమౌంట్ పెంచుకోగలను, కార్డ్ ఆఫర్ ఉన్నాయి అనుకుంటే కనుక 13 ప్రో తీసుకోవచ్చు. ప్లస్ అయితే కనుక కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఫెస్టివల్స్కి ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు నాకు తెలిసి అయితే కనుక. ఈరోజు టాపిక్ ఇదనమాట. సో నచ్చినప్పుడు ప్లీజ్ లైక్ చేయండి. మన రమటెక్ లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్, జై హింద్.